శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు కన్యారాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 18 నెలలు బాగుంటుందనే విషయం తెలియజేస్తాను. ఒకసారి పూర్తిగా వినండి. 12వ స్థానం అనేటటువంటిది జనరల్గా వ్యయస్థానం, మోక్ష స్థానం అంటాం. 12వ స్థానాన్ని అంటే ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం, మోక్ష స్థానము అంటాం. కేతువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా మోక్షాన్ని గురించి, కొన్ని విషయాల మీద విరక్తి భావన కలగటం, గత జన్మల యొక్క కర్మ ఫలితాలు, రహస్య ప్రయత్నాలు, రహస్య శక్తులు, విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మనకు 12వ స్థానం ద్వారా తెలుస్తాయి. జనరల్గా కేతువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు సుఖంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. 12వ స్థానంలో కేతువు ప్రవేశించినటువంటి వెంటనే కన్యారాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భార్యా పిల్లలతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఆస్తి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి సత్ప్రవర్తన కలుగుతుంది. మంచి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. శుభకార్యాల కోసం అధికమైనటువంటి ధనాన్ని కూడా వ్యయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ కలగాలి. కానీ ఎవరికైనా కలగటం లేదు అంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, లేదా కేతువు యొక్క స్థితి కానీ సరిగ్గా కనుక లేకపోతే ప్రతికూలతలు కలుగుతాయి. అసలు ఓవరాల్గా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే 12వ స్థానం అనేది వ్యయాలకు అంటే అనివార్యమైనటువంటి ఖర్చులు. 12వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు అనివార్యమైనటువంటి ఖర్చులు అంటే నివారించలేనటువంటి ఖర్చులు వస్తాయి. ఖచ్చితంగా పరదేశీ ప్రయాణం, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు ఫోర్స్డ్ మూవ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వద్దనుకున్నా సరే బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడతాడు. అంటే విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది. 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు మీకు పైకి మాత్రం అందరూ మిత్రులాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ ఇంటర్నల్గా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నిద్రలేమి కూడా పెరుగుతుంది. విపరీతమైనటువంటి పని ఒత్తిడి కారణం చేత నిద్రలేమి కూడా పెరుగుతుంది. ఇంకా ఈ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే, మనకు ప్రధానంగా 12వ స్థానం వ్యయస్థానము, మోక్షస్థానం అని చెప్పుకున్నాం కాబట్టి ఆకస్మికమైనటువంటి శారీరక సమస్యలు కూడా కలుగుతాయి. అంటే ఫిజికల్ కూడా హెల్త్ కొద్దిగా పాడవటము, రహస్య సంబంధమైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కలగటం అనేటటువంటివి కలుగుతాయి.